ఉపాధి కోసం కువైట్కు వెళ్లి అనేక ఇబ్బందులు పడ్డ అన్నమయ్య జిల్లా చింతపర్తికి చెందిన శివ ఎట్టకేలకు క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్నాడు. గ్రామానికి చెందిన శివ కువైట్లో ఎడారిలో కోళ్లు, కుక్కలు, పావురాలను మేపే పని చేస్తున్నాడు. అక్కడ ఎడారిలో నెల రోజుల పాటు నీళ్లు లేక నానా అవస్థలు పడ్డాడు. తన సమస్యలను సెల్ఫీ వీడియోలో శివ చెప్పుకున్నాడు. ఈ వీడియో వైరల్ గా మారడంతో మంత్రి నారా లోకేష్ స్పందించారు. కువైట్లోని ఎంబసీ అధికారులతో లోకేష్ మాట్లాడటంతో పాటు టీడీపీ ఎన్ఆర్ఐలకు సమాచారం అందించారు. దీంతో అక్కడి టీడీపీ ఎన్ఆర్ఐలు శివ ఉన్న ఎడారి ప్రాంతాన్ని కనుక్కొని యజమానితో మాట్లాడారు. అనంతరం అతన్ని క్షేమంగా కువైట్లో భారత విమానాన్ని ఎక్కించారు. నిన్న రాత్రి బెంగళూరుకు చేరుకున్న శివను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడి నుంచి శివ మదనపల్లి మీదుగా స్వగ్రామం చింతపర్తికి చేరుకున్నాడు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినేష్ నడి తెలుసుకుందాం. దినేష్, శివ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఒక్క వీడియో మాత్రమే పెట్టారు, కనీసం అక్కడ అడ్రస్ కూడా పెట్టకపోయినప్పటికీ ఎంబసీ అధికారులతోని లోకేష్ మాట్లాడటం, త్వరితగతిన వారిని ఇక్కడికి రప్పించడం పట్ల ఏం చెప్తా ఉన్నారు? కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ లోకేష్ కి పదే పదే కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా శివ అయితే తీవ్రమైనటువంటి భావోద్వేగానికి గురవుతున్నాడు. ఆయన బతికి తాను మళ్ళీ ఇండియాకు వస్తానని అయితే మాత్రం ఊహించలేదు. కాపాడుతారేమో ఎవరో ఒకరైనా ఒక ఆశతో వీడియో చేశాడు. అది కూడా తన కుటుంబ సభ్యులు స్పందిస్తారో తన ఊరు వాళ్ళు స్పందిస్తారో అనుకున్నారు. కానీ ఏకంగా నారా లోకేష్ స్పందించడం, అక్కడి నుంచి టీడీపీ సంబంధించిన దేశంలో ఉన్నటువంటి నాయకులు పోయి ఆయన్ని మొదట కలవడం, తర్వాత ఎంబసీ వాళ్ళు వెళ్లేటట్టు చేయడం, తర్వాత ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటట్టు బెంగళూరు ఎయిర్పోర్ట్ కు వచ్చి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ సొంత గ్రామానికి వెళ్లేంత వరకు కూడా పూర్తి కేర్, అంటే కార్లు పెట్టడం కావచ్చు, ప్రతిదీ పూర్తి కేర్ తీసుకుని వాళ్ళ ఇంట్లో సొంత ఇంట్లో వదిలిపెట్టేంత వరకు కూడా నారా లోకేష్ సంబంధించిన టీం చాలా ప్రేమతో పనిచేసినటువంటి విధానాన్ని శివ ఒక తీవ్రమైన భావోద్వేగానికి గురవుతున్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వాళ్ళ పాప కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పదే పదే లోకేష్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. తమ కుటుంబ యజమాని వస్తాడనేటువంటి నమ్మకం లేని పరిస్థితి ఉంది. ఆ వీడియో చూసి మాత్రం చాలా చెల్లించుకున్నారు. వాళ్ళు కూడా దిక్కుదేలేదు. ఆ వీడియోలో అతను ప్రత్యక్షంగా ఎలా ఉన్నాడు, చెట్టు చేమ కూడా లేకుండా, ఒక వ్యక్తి కూడా లేకుండా కోళ్లు కుక్కలతో ఉన్నాననే ఆవేదన చూసి కుటుంబ సభ్యులు తీవ్రంగా కదిలిపోయినారు. ఊరు కూడా కదిలిపోయింది. మదనపల్లి అంతా కూడా నారా లోకేష్ చేసినటువంటి ఈ యొక్క సహాయానికి అభినందనలు తెలియజేస్తా ఉంది. థ్యాంక్ యూ దినేష్. ఇక్కడ చూడు అట్లా చూడండి ఒకసారి.